కాబట్టి మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరూ కూడా అభినందన తెలుపుతూ, విద్యా పరీక్షణ కమిటీ ఇంతకుముందే మా సభ్యులు చెప్పినట్లుగా మేము 1985 నుంచి పనిచేస్తున్నాం. ఈ సంస్థే తీసుకున్నటువంటి చొరవ మీద అఖిల భారత విద్యా హక్కు పోరాటం దాదాపు 22 రాష్ట్రాల్లో మాకు సంబంధించిన యూనిట్స్ ఉన్నాయి. కనుక విద్యా పోరాటం అఖిల భారత స్థాయిలో కూడా జరుగుతుంది. ఇవాళ ప్రత్యేకంగా మీతో మాట్లాడడానికి కారణము మీ అందరికీ తెలుసు, ఇవాళ విశ్వవిద్యాలయాల్లో ఇన్స్టిట్యూట్లో చదువుకోవాల్సిన విద్యార్థులు ఇవాళ వీధుల్లో పోరాటాలు చేసేదాకా పరిస్థితి ఎందుకు ఇలా దిగజారింది అనేటువంటి ప్రశ్న మమ్మల్ని కూడా వేధిస్తున్నది. ప్రధానంగా జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా ఇంత పెద్ద దేశంలో, ప్రపంచంలోని అధిక జనాభా ఉన్న దేశంలో విపరీతమైన అసమానతలు, అది ప్రాంతీయ అసమానతలు, ఆర్థిక అసమానతలు, సాంఘిక అసమానతలు, విపరీతమైన అసమానతలు ఉన్న దేశంలో మీరు జాతీయ స్థాయి నుంచి ఒక పరీక్ష పెడతాం, మేము జాతీయ స్థాయిలో విద్యార్థుల్ని వాళ్ళ అడ్మిషన్ గురించి మేము నిర్ణయిస్తామనేటువంటిది చాలా లోపభూయిష్టమైన విధానం అని స్పష్టంగా మేము చెప్తున్నాం. ఈ దేశానికి సెంట్రలైజ్ ఎగ్జామినేషన్ పనికిరాదు. అమెరికా లాంటి దేశం, అది కూడా ఫెడరల్ వ్యవస్థ. అమెరికాలో మనం ఇమాజిన్ చేసుకోవాలి, మా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీకి అమెరికాలో సెంట్రలైజ్ ఎగ్జామినేషన్ సాధ్యం కాదు ఫెడరల్ వ్యవస్థలో. ఇది మేము ముందు నుంచి చెప్తున్నాం. అయినా కూడా ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఇవాళ ఆయన డైరెక్టర్ తీసేశారు. ఏం లాభం? అది పనే చేయదని మేము చెప్తుంటే మీరు తొందరపడి దేశంలో పరిస్థితిని ఎవరితో చర్చించకుండా, ఆ జాతీయ విద్యా విధానంలో ఎవరితో చర్చించలేదు. వాళ్ళు దాంట్లో ఇంటర్నెట్లో పెట్టేశారు. వాళ్ళు ఒక విధానాన్ని తయారు చేసి దేశానికి పనికొస్తుందా లేదా? కొఠారి కమిషన్ 2.5 సంవత్సరాలు ప్రపంచమంతా తిరిగి, దేశమంతా తిరిగి ఓ రిపోర్ట్, ఇప్పటికి కూడా ఆ రిపోర్ట్ను గౌరవిస్తున్నారు. ఇవాళ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతుందో, ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పనిచేయదని మేము ఏదైతే చెప్తున్నామో, ఇవాళ జరిగిన ఈ నీట్ పరీక్ష ద్వారా మా భయాలు, మేము చేసిన ఆందోళన నిజమైందనేది దేశం ప్రజలకి అర్థం కావాలి. కనుక ఇవాళ మేము మళ్ళీ మా ఒరిజినల్ డిమాండ్తో ఏమంటున్నాం అంటే, నీట్ పరీక్షని రద్దు చేయండి. ఇప్పుడు జరిగింది ఎలాగో అవకతవకలు జరిగాయి. మళ్ళీ మీరు నీట్ పరీక్ష పెట్టినా ఆ పరీక్ష సక్రమంగా జరుగుతుందనేటువంటి గ్యారంటీ మీరు ఇవ్వలేరు. టెక్నాలజీ ద్వారా మీరు నిర్వహిస్తున్నప్పుడు, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నప్పుడు, బీహార్లో పేపర్ లీక్ అవుట్ అయింది అనుకోండి, తెలంగాణ పిల్లలు ఎందుకు సఫర్ కావాలి? తమిళనాడు పిల్లలు ఎందుకు సఫర్ కావాలి? అంటే ఒక ప్రాంతంలో ఏదో కారణం వల్ల పేపర్ లీక్ అయితే దేశవ్యాప్తంగా 24 లక్షల మంది పిల్లలు దాని చేత వాళ్ళ అన్యాయానికి గురైతే దానికి బాధ్యులు ఎవరు? కనుక కేంద్ర ప్రభుత్వము మేము ఎంక్వైరీ చేస్తాం, సిబిఐ ఎంక్వైరీ వేస్తారు. సిబిఐ ఏదో చెప్తారు, పేపర్ లీక్ అవుతే కొందరు అరెస్ట్ చేయొచ్చు. మళ్ళీ మీరు నీట్ పరీక్ష పెడితే ఇవి జరగవని ఎట్లు చెప్పగలరు? మీకేం మెకానిజం ఉంది? ఇవాళ నిర్వహించిన వాళ్ళే మళ్ళీ నిర్వహించవలసి వస్తుంది. కనుక మేము డిమాండ్ చేస్తున్న ఏంటంటే, మళ్ళీ మనం పూర్వ పద్ధతి ద్వారా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము తమ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, వాళ్ళ ఇన్స్టిట్యూషన్కు వాళ్ళు అడ్మిషన్ చేసుకొనివ్వండి. విద్య కంకరెంట్ లిస్ట్ ఉంది కాబట్టి మీరు రాష్ట్రానికి తిరిగి ఇవ్వండి. ఒక రాష్ట్రంలో అవకతవకలు జరిగినా మిగతా రాష్ట్రాల పిల్లలు దానివల్ల ప్రభావితం కాదు. ఇవాళ ఎక్కడో ఒక చిన్న మూలలో పేపర్ లీక్ అవుట్ అయితే 24 లక్షల మంది పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు. కనుక మేము వాళ్ళు డిమాండ్ చేస్తుంది, ఈ నెట్ ఇవన్నీ ఏవైతే జరగవి, మరి అది సాధ్యం కాదు. కనుక ప్రభుత్వం దీన్ని బాధ్యత తీసుకొని ఏ ఎంక్వైరీ వేసినా ఇవాళ పరీక్ష నిర్వహించడం అనేది, ఈ టెక్నాలజీకి హ్యాకింగ్ వచ్చింది. టెక్నాలజీ అభివృద్ధి చెందింది, కానీ దానికి కౌంటర్ టెక్నాలజీ వచ్చింది. హ్యాకింగ్ ద్వారా ఎక్కడో వాడు జర్మన్లో, ఫ్రాన్స్లో కూర్చున్నవాడు మన పేపర్ను హ్యాక్అవుట్ చేయవచ్చు. కనుక ఇది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి విద్యా పరీక్షణ కమిటీ స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టే, పరీక్షల నిర్వహణలో నిర్వహించిన పరీక్షలు మీరు ఫెయిల్ అయ్యారు. ఇక మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి దాన్ని అంగీకరించండి. కనుక పరీక్షను మళ్ళీ నిర్వహిస్తాం, మళ్ళీ నిర్వహించి మళ్ళీ 24 లక్షల మంది పిల్లలు కూర్చొని, అది సాధ్యం కాదు. లేదా మళ్ళీ గ్రేస్ మార్క్స్ తీసేశారు, వాళ్ళకి మళ్ళీ పరీక్ష నిర్వహిస్తున్నారు.
ఆ పరీక్షని వీళ్ళ మార్కులు వాళ్ళు కలుపుతారు, ఆ మెరిట్ లిస్ట్ అంతా మారుతుంది, వాళ్ళు మరి కోర్టుకు పోతారు. ఇది ఒక లిటిగేషన్ కింద అయిపోయి ఇంకా విద్య ఎప్పుడు ప్రారంభం కావాలి, పిల్లలు ఎప్పుడు చదువుకోవాలి, ఇక ఉద్యమాలే చేస్తున్న పిల్లలు నిరంతరంగా ఉద్యమాలే చేయడం అనేది, పిల్లలు వాళ్ళు చదువుకోవాల్సిన వయసులో మనం వాళ్ళ వీధిలోకి నెట్టాం. కనుక స్పష్టంగా మేము డిమాండ్ చేస్తుందంటే రాష్ట్ర స్థాయి రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలే లేదా విశ్వవిద్యాలయాలు నిర్వహించవచ్చు. విశ్వవిద్యాలయాలకు ఆ స్థాయి ఉంది, అక్కడ నిపుణులు ఉన్నారు, అక్కడ పేపర్లు దిద్దేవాళ్ళు ఉన్నారు. కనుక విశ్వవిద్యాలయం ఏమైనా తప్పు చేస్తే దాన్ని తప్పు పట్టవచ్చు. కానీ నేషనల్ టెస్టింగ్ ఎవరు అసలు వాడికి అటానమీ ఉందా, వాడికి లీగల్ స్టేటస్ ఏమిటి, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏమిటి, ఇవేం లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ విద్యా విధానమే నిజంగా అది దేశంలో పిల్లలంతా చదువుకోవాలి అనేది. మాకు ఇంకొక ఆందోళన కూడా ఉంది. ఇవాళ 24 లక్షల మంది పిల్లలు రేపు మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహిస్తారు, 1 లక్ష మంది పాస్ అవుతారు. 23 లక్షల మంది సంగతి ఏమిటి? అవకాశాలు లేని దేశంలో, ఉద్యోగ అవకాశాలు లేని దేశంలో నిరుద్యోగాన్ని సృష్టిస్తున్న ఒక ఆర్థిక నమూనా నువ్వు పట్టుకొని మీరు ఎన్ని పరీక్షలు నిర్వహించినా ఆ 23 లక్షల మంది పిల్లలు నిరంగానే 1 లక్ష మంది చదువుకుంటే 23 లక్షల మంది ఎక్కడ పోతారు, ఏం చదువుతారు, ఏం చేస్తారు, వాళ్ళ భవిష్యత్తు ఏమిటనే సమస్య ఉంది. కాబట్టి మొత్తంగా మీ అభివృద్ధి నమూనా గురించి ఆలోచించాలి. ఇప్పటికైతే తాత్కాలికంగా మేము అడుగుతున్నది ఏంటంటే పరీక్షల్ని వికేంద్రీకరించాలి. కేంద్రీకరించడం అనేది సరైన విధానం కాదు. ఇది మా స్పష్టమైన అభిప్రాయం.